Hi friends, the price of anything is the amount of life you exchange for it. మనం దేనికన్నా ఏదన్నా సాధించామంటే మన జీవితంలో కొంత భాగాన్ని వెచ్చించే మనం దాన్ని సాధిస్తున్నాం. అది డబ్బు కావచ్చు, విజయం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఏదన్నా కానీ మన జీవితాన్ని కొంత భాగాన్ని వెచ్చిస్తేనే మనకు అది లభిస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే డబ్బును వృధాగా ఖర్చు చేస్తుంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును వృధా ఖర్చులు చేసి వేస్ట్ చేసేస్తుంటారు. అవసరమైన చోట పెట్టుకోవాలి, అవసరం లేని చోట పెట్టకూడదు. అవసరం లేని చోట ఖర్చు పెడితే అవసరం అయినవి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇప్పుడు డబ్బు సంపాదించామంటే అర్థం ఏంటి? సపోజ్ 10 గంటలు పనిచేసి సంపాదించామంటే 10 గంటల జీవితాన్ని మీరు వెచ్చించి ఆ డబ్బును సంపాదించినట్టు. మీరు ఏదైనా ఖర్చు పెడుతున్నారంటే ఒకరోజు జీతాన్ని, ఆ ఒకరోజు జీవితాన్ని మీరు ఖర్చు పెట్టినట్లు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు సంపాదించడం కోసము ఎన్నెన్నో కష్టాలు పడి ఉంటారు. ఎన్నో ఎమోషనల్గా అప్సెట్స్, ఎన్నో రిజెక్షన్స్ని ఎదుర్కొని ఉంటారు. ఎన్నోసార్లు ఫ్యామిలీకి దూరంగా బతకాల్సి ఉంటుంది. ఈ డబ్బు సంపాదనలో ఓవర్ టైంలు చేసి ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కొన్ని తెగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అటువంటి పరిస్థితులను తట్టుకుని మీరు డబ్బు సంపాదించారు. అటువంటి వాల్యుబుల్ మనీని స్పెండ్ చేసేటప్పుడు మనం 1కి 10 సార్లు ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ ఏ వైజ్ మ్యాన్ హూ హ్యాస్ మనీ ఇన్ ది బ్యాంక్, బట్ ఇట్ ఈస్ ఎ ఫూల్ హూ డైస్ దట్ వే. అంటే డబ్బు బ్యాంకులో ఉన్నవాడు మంచి విజ్ఞానవంతుడు, మంచి వివేకవంతుడే, కానీ బ్యాంకులో డబ్బు అలాగే ఉంచి చనిపోయిన వాడు మటుకు మూర్ఖుడు అని చెప్తారు. కాబట్టి మనము డబ్బు సంపాదించాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, అవసరమైన చోట ఖర్చు పెట్టాలి. దుర్వినియోగం అనేది చేయకూడదు. ఎక్కడ అవసరము, ఎక్కడ అనవసరం అనేది తెలుసుకుని ఖర్చు పెడితేనే మనము వివేకవంతులం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్.